ఏంటి ఇంకో ఛాలెంజా? ఎస్. ఎలాగో మీరే గెలుస్తారుగా ఫిజిక్స్తో. సరే స్టార్ట్ చేద్దాం అయితే. చూడండి, నేను ఒక స్మాల్ క్రూసిబుల్ తీసుకున్నా, ఇంకొక స్మాల్ బెలూన్ తీసుకున్నాను, ఫిల్డ్ విత్ వాటర్. దిస్ బెలూన్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. ఇప్పుడు ఈ బెలూన్ని దీని మీద ప్లేస్ చేయాలి. బట్ ట్విస్ట్ ఏంటంటే దీన్ని రివర్స్లో తిప్పినా ఇది కింద పడకూడదు, దీన్ని రివర్స్లో తిప్పినా ఇది కింద పడకూడదు. సో దానికి మనం ఒక తెలివి యూజ్ చేద్దాం, ఫిజిక్స్ యూజ్ చేద్దాం, కొంచెం బ్రెయిన్ యూజ్ చేద్దాం, ఫిజిక్స్ని యూజ్ చేద్దాం. సో దానికి నేను ఒక చిన్న సెటప్ తీసుకున్నాను. చూడండి, ఇది తీసుకున్నాను, దీని మీద నేను ఈ బెలూన్ ప్లేస్ చేశాను. దీన్ని తీసుకున్నా, ఇది ఒక స్మాల్ మెడికల్ బాక్స్ అన్నమాట. దీని మీద ఈ బెలూన్ ప్లేస్ చేశాను. బట్ దీన్ని రివర్స్ తిప్పితే ఏమవుతుంది, బెలూన్ కింద పడిపోతుంది. చూడండి. బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి నేను ఒక సిరంజ్ని అటాచ్ చేశాను. ఇప్పుడు దీని మీద బెలూన్ ప్లేస్ చేస్తున్నా అండ్ స్లోగా ఈ సిరంజ్ని స్లోగా బయటికి లాగుతాను. ఎస్. ఇప్పుడు చూడండి, దీన్ని రివర్స్ చేస్తున్నా. వావ్, ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్ కదా. చూడండి, దీన్ని రివర్స్ చేశాను. సో ఈవెన్ దో నేను దీన్ని మూవ్ చేసినా, దీన్ని ఇలా అన్నా, ఇది కింద పడకుండానే ఉంటుంది. చూడండి, మనం ఎంత మూవ్ చేసినా, ఎంత ప్రెషర్ అప్లై చేసినా, ఎంత ఫోర్స్ అప్లై చేసినా అటాచ్ అయ్యే ఉంది. బట్ చూడండి, ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలి అంటే నేను స్లోగా ఈ సిరంజ్ని లోపలికి పుష్ చేస్తాను. చూడండి, కింద పడిపోయింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఐ హ్యావ్ డన్ దిస్. ఎలా చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్యూమ్. ఇప్పుడు ఈ క్రూసిబుల్లో ఇనీషియల్గా ఎయిర్ ఉంది, దీనికి ఒక సిరంజ్ని అటాచ్ చేసాం. ఇక్కడ మనకు ఒక బెలూన్ని అటాచ్ చేసాం మనం. ఇది బెలూన్. సో ఈ బెలూన్ అనేది వెయిట్ వల్ల కింద పడిపోవాలి. బట్ ఇక్కడ ఈ క్రూసిబుల్కి మనం ఒక సిరంజ్ని అటాచ్ చేసి ఈ సిరంజ్ ద్వారా ఈ సిరంజ్ని వెనక్కి లాగినప్పుడు ఈ క్రూసిబుల్లో ఎయిర్ మొత్తం కూడా ఈ సిరంజ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్రూసిబుల్లో ఉన్న ఎయిర్ మొత్తం కూడా ఈ సిరంజ్ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈ క్రూసిబుల్లో ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్ని మనం రిమూవ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ బెలూన్లో వాటర్ ఉంది. సో ఈ బెలూన్లో ఉన్న వాటర్ హై ప్రెషర్ దగ్గర ఉంది, వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంది. సో హై ప్రెషర్ దగ్గర ఉంది. సో ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయింది. వ్యాక్యూమ్ అంటే లో ప్రెషర్ క్రియేట్ అయింది. సో ఈ వాటర్ అనేది హై ప్రెషర్, ఎనీ ఫ్లూయిడ్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది ఏ ఫ్లూయిడ్ అయినా సరే. ఇప్పుడు ఈ వాటర్ కూడా వ్యాక్యూమ్ వైపు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ బెలూన్ లోపల ఉన్న వాటర్ మీద డౌన్వర్డ్ వెయిట్ యాక్ట్ అవుతుంది, అప్వర్డ్ అనేది ప్రెషర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ వెయిట్ ఏదైతే ఉందో ఈ వెయిట్ని ప్రెషర్ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తే ఈ బెలూన్ అనేది బ్యాలెన్స్డ్గా కింద పడకుండా ఉంటుంది. సో వెయిట్ ఈక్వల్ టు ప్రెషర్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ డిఫరెన్స్ ఇంటూ ఏరియా. సో వెయిట్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రెషర్ డిఫరెన్స్ ఇస్ P2 మైనస్ P1 ఇంటూ ఏరియా. ఈ క్రూసిబుల్ ఏరియా ఏదైతే ఉందో, సో ఈ ఏరియా కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇది అప్వర్డ్ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్ అనేది, వెయిట్ అనేది డౌన్వర్డ్ ఫోర్స్. సో అప్వర్డ్ ఫోర్స్, డౌన్వర్డ్ ఫోర్స్ బ్యాలెన్స్ అయితే అప్పుడు ఆ బెలూన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ ఏరియా ఆఫ్ ద క్రూసిబుల్ ఇంపార్టెంట్ అండ్ మనం ఈ వ్యాక్యూమ్ అనేది ఎంత క్రియేట్ చేసామనేది ఇంపార్టెంట్. వ్యాక్యూమ్ ఎంత ఎక్కువ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే అంత ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది
అండ్ ఏరియా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో టోటల్లీ weight is balanced by the pressure force. I hope you got the point. Thank you.